గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పులివెందుల ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్స్ 12వ తేదీ జరగబోతున్నాయి. 14వ తేదీ కౌంటింగ్ జరగబోతోంది. దీంట్లో భాగంగా మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనకు 2 సంఘటనలు జరిగాయి. దాంట్లో భాగంగా ఎవరైతే రాజకీయ పార్టీలు వాళ్ళకు కేటాయించినటువంటి గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అనాథరైజ్డ్గా వేరే గ్రామాల్లోకి పోయినప్పుడు దాన్ని నాగేంద్రారెడ్డి అనే అతని వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి అతని ఇంటికి వేల్పుల రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది. అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో జరిగినటువంటి గొడవల్లో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. విల్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్. బైండ్ ఓవర్ దాదాపు ఒంటిమిట్టలో అదేవిధంగా పులివెందులలో కలిసి దాదాపు 120 మంది పైన మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పులివెందుల అండ్ ఒంటిమిట్టలో ఉన్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 1-2 అక్కడక్కడ ఉన్నాయి. వాళ్ళు హైదరాబాద్లోనే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ వెపన్స్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా రూల్స్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రాజకీయ ప్రతినిధులకు కావచ్చు వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కి పోయి మాత్రం ప్రచారం చేసుకోవాలి. వేరే వాళ్ళు మీరు కన్ఫ్రంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని వయలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం 500 నుంచి 600 మందితో 12వ తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాము. సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా కూడా నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాము. ఎట్లాంటి సంఘటనలు జరగకుండా వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే వేల్పుల రామలింగారెడ్డి కనంపల్లి విలేజ్కి పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ టైంలో కనంపల్లిలో కాకుండా నల్లగొండవారిపల్లికి ఉన్నట్లుండి వెళ్ళడం జరిగింది. అంతేగాని అతను వెళ్ళి నాగేంద్రారెడ్డి అనే అతను వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ నాగేంద్రారెడ్డికి కానీ వేల్పుల రామలింగారెడ్డికి మధ్యలో మైనింగ్ ఇష్యూస్ ఏం లేవు. రీసెంట్గా టీడీపీలో నుంచి వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. రీసెంట్గా వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు. అతని ఇంటికి ఇతను వెళ్ళడము, అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉండడం, దీంట్లో భాగంగా జరిగినటువంటి స్కఫుల్లోనే ఈ గొడవలు జరిగాయి. ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి దగ్గర దాదాపు 1/2 కిలో బంగారు, అదేవిధంగా 10 కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది. మన జిల్లాలో 13 అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు. 13 దొంగతనాల్లో పాల్గొన్నాడు. బద్వేలు, మైదుకూరు, బీకోడూరు, కలశపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు 13 అఫెన్సులు చేశారు. ఒక బంగారు నగల దుకాణాన్ని కూడా వీరు కొల్లగొట్టారు గత సంవత్సరం. దాంట్లో దాదాపుగా 9 కిలోల వెండిని, 200 గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే, గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అనే అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం, నూతి వెంకట సుబ్బయ్య అనే అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్. వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు. దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా 33 కేసులు ఉన్నాయి. చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు. చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు, కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ, దాదాపు 60 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతని వద్ద ఒక SBBL వెపన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్గా కంట్రీ మేడ్ వెపను పాతకాలం నుంచి ఉంది, బట్ దీన్ని అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఇతన్ని మనము
సీజ్ చేయడం జరిగింది. రెడ్ శాండిల్ లాక్స్ 4 రెడ్ శాండిల్ లాక్స్ కూడా ఇతని ఆధీనంలో రికవరీ చేయడం జరిగింది. ఒక బొలెరో వెహికల్లో బొలెరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ని కూడా మనము సీజ్ చేసాము. ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము. ఈ రెడ్ శాండల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి. ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి ఎస్డిపిఓ మైదుకూరు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. ప్రశంసా పత్రాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.